రైట్గా బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు ఇచ్చింది. రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజేకు ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. బీజేపీ జాతీయ ట్రెజరర్ గా పీయూష్ గోయల్ ను నియమించారు. ఇక బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీతో బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే బీజేపీ జాతీయ కొత్త కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కలేదు. ఉపాధ్యక్ష పదవి నుంచి డీకే అరుణను తప్పించారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్యకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీ వల్ల కాకపోతే మేం రంగంలోకి దిగాల్సి వస్తుందని రాష్ట్ర నేతలను హెచ్చరించారు. ఆయన ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మన తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ కిరణ్, మనం చూస్తూ ఉన్నాం బీజేపీ కొత్త కార్యవర్గం అయితే ఏర్పాటు చేశారు. అయితే 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు అయితే వచ్చాయి. కాకపోతే ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం చోటైతే దక్కలేదు. అయితే ఇదంతా కూడా ఒక వాదనగా వినిపిస్తోంది. ఏంటంటే తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీ వల్ల కాకపోతే మేం దిగాల్సి వస్తుందంటూ కూడా రాష్ట్ర నేతలను ఆయన హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు కూడా చోటు దక్కలేదు అనే వాదన వినిపిస్తోంది. కిరణ్ ఏమంటారు? బ్రాహ్మణి బీజేపీలో కొత్త టీం కొలుదీరింది, కానీ తెలంగాణ నేతలకు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. జాతీయ స్థాయిలో కీలక పదవుల పంపకంతో పార్టీ హైకమాండ్ తన భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని స్పష్టం చేసిందా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైందని కూడా చెప్పొచ్చు. అయితే 13 మందికి జాతీయ అధ్యక్ష పదవులు కట్టబెట్టగా రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజే లాంటి కీలక నేతలకు చోటు దక్కింది. ఇక పీయూష్ గోయల్ కు జాతీయ ట్రెజరర్ బాధ్యతలు అప్పగించింది. స్మృతి ఇరానీకి జనరల్ సెక్రటరీ పదవి, బిఎల్ సంతోష్ కు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు కొనసాగించింది. అంటే పార్టీకి రాజకీయంతో పాటు సంస్థాగతంగా కీలకమైన మార్పులు చేసినట్టే కూడా కనిపిస్తుంది. అయితే ఈ కొత్త టీంలో తెలంగాణకు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్నటువంటి చర్చ మొదలైంది. ముఖ్యంగా కె లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి దక్కపోవడం, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కోల్పోవడం, తెలంగాణ బీజేపీకి చెందినటువంటి కీలక నేతలకు జాతీయ స్థాయిలో పదవులు దక్కపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడే అసలు ప్రశ్న కూడా మొదలవుతుంది. అంటే తెలంగాణలో బీజేపీకి 8 మంది లోక్సభ స్థానాలు వచ్చాయి. పార్టీకి రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ స్థానం కూడా ఏర్పడింది. అయినా జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతల ప్రాతినిధ్యం తగ్గడం వెనుక కారణం ఏంటి అన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇది కేవలం పదవుల మార్పుగా చూడాలా, లేదంటే తెలంగాణలో బీజేపీకి కొత్త నాయకత్వ సమీకరణలకు హైకమాండ్ తెరదీసిందా అన్నటువంటి మరో చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఓబీసీ మోర్చా బాధ్యతలను లక్ష్మణ్ నుంచి అమర్పాల్ మౌర్యకు అప్పగించడం కూడా మరో చర్చకు దారితీసింది. అంటే బీజేపీ ఓబీసీ రాజకీయాల్లో కొత్త ముఖాలను ముందుకు తీసుకురావాలనేటువంటి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రాల వారీగా సామాజిక సమీకరణలను మార్చే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని కూడా కొంతమంది సీనియర్ నేతలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా కొంతమంది తెలంగాణ బీజేపీ నేతల్లో కూడా ఒక నైరాశ్యం అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. ఇక డీకే అరుణకు కూడా జాతీయ ఉపాధ్యక్ష పదవి లేకపోవడం కూడా తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. గతంలో ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగారు. మళ్ళీ అదే పదవి వస్తుందని కూడా ఆమె ఆశ పెట్టారు. కానీ ఆమె ఆశలు అడియాశలయ్యాయని కూడా తెలుస్తా ఉంది. అదే సమయంలో జాయింట్ కోఆర్డినేటర్ గా విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం తెలంగాణలో పార్టీకి కొత్త బాధ్యతల పంపకానికి కూడా సంకేతంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఇది తెలంగాణ బీజేపీ నేతలకు కేవలం పదవుల కోత కాదని పార్టీ భవిష్యత్ వ్యూహంపై హైకమాండ్ ఇచ్చినటువంటి ఒక రాజకీయ సంకేతంగా కూడా చూడొచ్చు. స్థానికంగా బలమైన నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలా, లేక జాతీయ నాయకత్వం తనకు అనుకూలమైన కొత్త టీంను నిర్మించాలన్నటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. ఈ మార్పులతో తెలంగాణ బీజేపీలో పాత సమీకరణలో మారుతాయా, లేదంటే కొత్త ముఖాలకు పెద్దపీట వేస్తారా, పాత నేతలకు భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుందా అన్నటువంటి ఒక చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తా ఉంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల ముందున్న ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే పదవులు మారాయి, టీం మారింది, మరి తెలంగాణ బీజేపీ వ్యూహం మారుతుందా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. బ్రహ్మణి, అయితే తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఎటువంటి చోటు దక్కకపోగా ఉన్న వాళ్ళు కూడా పదవులను కోల్పోయారు. అంటే ఏంటంటారు కిరణ్, ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తుందా బీజేపీ అధిష్టానం? అయితే చాలా కాలంగా కూడా ఇటు జాతీయ కార్యవర్గంలో తమకు స్థానం ఉంటుందని కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా భావించారు. లక్ష్మణ్, అదేవిధంగా డీకే అరుణ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఇటు
కొంతమంది ఇంకా వీళ్ళతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు అయితే కనీసం పరిశీలనలో కూడా తీసుకున్నట్టుగానే తెలుస్తా ఉంది. కేవలం కొంతమందికి అంటే కొత్త వారికి అవకాశం కల్పించాలనేటువంటి నిర్ణయంతో బీజేపీ హైకమాండ్ ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు బీజేపీ అగ్రనేతలకు సంబంధించి అక్కడ నాయకత్వం సంబంధించి కొంత సమన్వయ లోపం కారణంగా కూడా ఈ పరిణామాలకు తెరతీసిందా అనేటువంటి మరో చర్చ కూడా సాగుతుంది. మరోవైపు మరి ఈ అంటే బీజేపీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా ఇటు తెలంగాణ సీనియర్ నేతల వైఖరి ఏ విధంగా ఉంటుంది, వారి స్పందన ఏ విధంగా ఉంటుందని కూడా చూడాల్సింది బ్రాహ్మణి. అయితే బీజేపీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి కూడా బీజేపీ వారు ఎవరైనా స్పందించారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిరణ్? అది ఇప్పటి వరకు కూడా ఎవరు అంటే మీడియా ముందుకు రాని పరిస్థితి అయితే ఉంది. అంటే బీజేపీ ప్రకటించిన 13 మంది కార్యవర్గాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే దానిపై స్పందించని పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చాలా మంది కొంత నైరాశ్యంలో ఉన్నట్టు కూడా లోపల అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. లక్ష్మణ్, అదేవిధంగా డీకే అరుణ అంటే మహిళా కోట సంబంధించి ఆమెకు ఉపాధ్యక్ష పదవి ఖచ్చితంగా అని భావించినప్పటికీ కూడా చివరికి హైకమాండ్ షాక్ ఇవ్వడం, కొంతమంది సీనియర్ చాలా ఉత్తర తెలంగాణకు సంబంధించి చాలా మంది సీనియర్ నేతలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ కూడా వారి పేరు ఖరారు చేయకపోవడంపై కూడా కొంత చాలా అసహనం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే ఎవరు కూడా తెలంగాణ బీజేపీ సంబంధించిన నేతలు ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు, ఎవరు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ముందు బీజేపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా వారు స్పందన ఏ విధంగా ఉంటుంది అని కూడా కొంత చూడాల్సింది బ్రాహ్మణి. కిరణ్, అయితే ఇంకా కొంతమందిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే అందులో అయినా సరే తెలంగాణ బీజేపీ నేతలకు చోటు దక్కుతుందనుకోవాలంటారా? నిజంగా కొంతమంది అంటే మరో రెండో విడతలో కూడా ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉంటాయనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ లిస్ట్ లో ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ నేతలకు సంబంధించిన పేర్లు ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడిప్పుడే పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కూడా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి నేతలను నైరాశ్యం చెందకుండా కూడా వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మొదటిగా కొంతమంది పేర్లు ప్రకటించి ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు డీకేఆర్నకు ఉపాధ్యక్ష పదవిని తప్పించడం, అదేవిధంగా ఇటు లక్ష్మణ్ కూడా ఆ పదవి నుంచి కూడా మరో పదవి ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే బీజేపీ సీనియర్ నేతలు కూడా రెండో విడతలో భాగంగా తమ పేర్లు ఉంటాయనేటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే ఒక గాడిలో పడుతున్నటువంటి నేపథ్యంలో నాయకులు ఎవరు కూడా అసహనం చెందకుండా కూడా వారికి అవకాశాలు ఇస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ అధిష్టానం వారికి ఎటువంటి స్థానం కల్పిస్తుంది అనేది కూడా చూడాల్సింది బ్రాహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు ఇచ్చింది. రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజేకు ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. ఇక బీజేపీ జాతీయ ట్రెజరర్ గా పీయూష్ గోయల్ ను నియమించారు. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీకి బాధ్యతలు అప్పగించారు. అయితే బీజేపీ జాతీయ కొత్త కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కలేదు. ఉపాధ్యక్ష పదవి నుంచి డీకే అరుణను తప్పించారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్యకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీ వల్ల కాకపోతే మేం రంగంలోకి దిగాల్సి వస్తుందని రాష్ట్ర నేతలను హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. బీజేపీ కొత్త కార్యవర్గాన్ని అయితే ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కూడా ఇచ్చింది. రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజేకు ఉపాధ్యక్ష పదవులు కూడా దక్కాయి. ఇక బీజేపీ జాతీయ ట్రెజరర్ గా పీయూష్ గోయల్ ను నియమించారు.
బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీకి బాధ్యతలు అప్పగించారు. అలాగే బీజేపీ జాతీయ కొత్త కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కలేదు. ఉపాధ్యక్ష పదవి నుంచి డికే అరుణను తప్పించారు. ఇక ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్యకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇటీవల తెలంగాణ పరిలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీ వల్ల కాకపోతే మేం రంగంలోకి దిగాల్సి వస్తుందని రాష్ట్ర నేతలను హెచ్చరించారు. ఆయన బీజేపీ కొత్త కార్యవర్గాన్ని అయితే ప్రకటించింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే 13 మంది కూడా జాతీయ ఉపాధ్యక్ష పదవులు ఇచ్చింది. రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజేకు ఉపాధ్యక్షుల పదవులు కూడా దక్కాయి. అయితే ఇటీవల తెలంగాణలో పర్యటించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మీ వల్ల కాకపోతే మేం రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ కూడా రాష్ట్ర నేతలను ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన హెచ్చరించినట్లుగా కూడా ఈ కొత్త కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ నేతలకు ఎటువంటి చోటు దక్కలేదు. అలాగే పార్టీలో పదవులు కూడా కోల్పోయారు. లక్ష్మణ్, డికే అరుణ, జాయింట్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా పదవులు కోల్పోయారు. అయితే ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్యకైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ మోర్చా కొత్త అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్య అయితే నియమించారు. ఉపాధ్యక్ష పదవి నుంచి డికే అరుణను కూడా తప్పించింది బీజేపీ. అయితే ఇదంతా చూస్తున్నట్లయితే నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించి కూడా ఆయన వచ్చి బీజేపీలో కొంత స్తబ్దత ఉన్న సిచ్యుయేషన్లలో ఒకే తాటిపైకి బీజేపీ నేతలు ఉన్నారు, అంతా బాగుంది అని అనుకున్న ఆల్ ఆఫ్ సడన్ లో ఇటువంటి సిచ్యుయేషన్ కొత్త కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడం సర్వత్రా అయితే ఒక విమర్శలైతే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్త కార్యవర్గానికి సంబంధించి కూడా వచ్చే ఎన్నికలలో రాబోయే ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని పార్టీ సీనియర్ కి సంబంధించి కొత్త వాళ్ళని కూడా ఎంపిక చేసే విధానానికి సంబంధించి కూడా అన్ని విషయాలలో క్లియర్ కట్ గా ఒకే తాటిపై ఉండే బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిందా, అసలు ఎందుకు తెలంగాణ నేతలకు కూడా చోటు దక్కలేదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో 3 తెలుగు వాళ్ళకు కూడా కీలక పదవులైతే వరించాయి. అందులో రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజే కూడా ఉపాధ్యక్ష పదవులైతే దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ జాతీయ ట్రెజరర్ గా పీయూష్ గోయల్ ను నియమించారు. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీకి బాధ్యతలు కూడా అప్పగించారు. బీజేపీ కొత్త కార్యవర్గాన్ని అయితే ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు ఇచ్చింది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శివాని, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి. సో ది మోస్ట్ అవైటెడ్ కమిటీ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. ఇందాకే మనం ఈ న్యూస్ ని కూడా బ్రేక్ చేసాము. సో ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి ఈసారి అవకాశాలు దక్కుతాయన్న క్యూరియాసిటీ అయితే ప్రజలతో పాటు నేతల్లో కూడా మరీ ముఖ్యంగా బీజేపీ నేతల్లో అయితే చాలానే ఉందని చెప్పొచ్చు. సో ఎట్టకేలకైతే ఈ లిస్ట్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ లిస్ట్ కి సంబంధించి ఓవరాల్ గా మాట్లాడుకుంటే ఓకే, ఇది వరకు గతంలో చెప్పారు నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే బీజేపీ నేతలు సీనియర్ నేతలు అందరూ కూడా స్ట్రెస్ చేశారు ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి సంబంధించి ఆ బిల్ కూడా వీగిపోయిన తర్వాత మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక స్థానాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా ఆయన ఒక ఆశను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇలాంటి ఒక కమిటీ బయటికి రావడం, ఈ కమిటీలో కూడా మహిళలకు సంబంధించి ఎక్కువనే అంటే పోర్ట్ఫోలియోస్ కూడా ఎక్కువగా రావడం అనేది మనం చూస్తున్నాము. ఇదొక ఆసక్తికరమైన పరిణామం అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకో వాదన తెర మీదకి వస్తుంది బ్రహ్మణి. అదేంటంటే
మనం చూసాము ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ బీజేపీ నెక్స్ట్ టార్గెట్ స్టేట్ ఏది అని అంటే ఆబ్వియస్ గా అందరూ కూడా తెలంగాణ వైపే చూపించారు. అలాంటప్పుడు తెలంగాణ నుంచి ఎవరికి ఎందుకు ఒక్క పోర్ట్ఫోలియో దొరకలేదు, ఎవరికి ఒక్క స్థానం కూడా దొరకలేదు, ఒక సీటు దొరకలేదు అన్న ఆసక్తి కూడా ఇప్పుడు రేగుతుంది. ఎందుకు అసలు తెలంగాణ నుంచి ఒక్క మెంబర్ ని కూడా సెలెక్ట్ చేయలేదన్న విషయం కూడా అందరూ స్ట్రెస్ చేసి మాట్లాడుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మనం చూస్తున్నాము పక్కనే పొరుగు రాష్ట్రమైన ఏపీలో అయితే ముగ్గురికి అవకాశాలు, నాట్ 2 members, సారీ, ముగ్గురికి అవకాశాలు వచ్చాయి. మనం చూసాం ఆ ముగ్గురు కూడా ఎవరో ఇందాక లిస్ట్ లో కూడా మనం డీకోడ్ చేసాము. రామ్ మాధవ్, పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా సీటు దొరికింది. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ పురంధేశ్వరికి సంబంధించి గతంలో కూడా రకరకాలైన సమాచారం మనం విన్నాము. పురంధేశ్వరికి అసలు ఎలాంటి స్థానం కేంద్రం పరంగా దొరికే అవకాశం ఉందన్న దాని మీద కూడా మనం చర్చించాము. దాని మీద కూడా మనం డిబేట్స్ గానీ చేసాము, డ్రైవ్స్ కూడా చేసాము. సో ఇవన్నీ కూడా చూస్తుంటే పురంధేశ్వరికి అసలు ఎలాంటి పదవి వస్తుంది, ఎలాంటి కమిటీ మెంబర్ గా చూస్ చేస్తారనేది కూడా అందరు మాట్లాడుకున్నారు. కానీ కట్ చేస్తే పురంధేశ్వరికి కూడా ఒక బాధ్యతను అప్పగించారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే అసలు ఏం జరుగుతుందన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. వాట్ అబౌట్ తెలంగాణ పీపుల్? అసలు తెలంగాణ మీద అంత ఫోకస్ పెట్టకపోవడం ఏంటి రీజన్? సో అది కూడా ఒకవేళ డీకౌట్ చేసుకుంటే బ్రహ్మని మనం చూసాము. ఇది వరకు రీసెంట్ గా నితిన్ నబీన్ కొత్తగా ఎంపికైన అధ్యక్షుడు, ఆయన వరంగల్ పర్యటనలో కూడా వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పారు, ఒకవేళ మీ వల్ల కాకపోతే లెటర్స్ లో మేం బాధ్యతలో తీసుకుంటామని అసలు ఇండైరెక్ట్ గా ఎవరికి చెప్పాలో వాళ్ళకి క్లియర్ గా నితిన్ నబీన్ ఆ మెసేజ్ ని పాస్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే బీజేపీలో పెద్ద నేతలు, ప్రామినెంట్ లీడర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు బీజేపీ క్షేత్రస్థాయి నుంచి చాలా వీకెన్ అవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చూసాము ఇది వరకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినప్పుడు, అంటే 2 years బ్యాక్ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ చాలా గట్టి పోటీ ఇస్తుంది, ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుంది అని అనుకున్నాము. కానీ కట్ చేస్తే పోస్ట్ ఎలక్షన్ కూడా నెమ్మదిగా బీజేపీ ఆ పవర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నితిన్ నబీన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండారేమో అన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. సో మొత్తానికైతే చూసుకుంటే ఇప్పుడు ఏపీ విషయం కానివచ్చు, తెలంగాణ విషయం కానివచ్చు, ఏపీలో మనం చూసాము ముగ్గురికి ప్లేస్ వచ్చింది, ముగ్గురిని కమిటీ మెంబర్ గా తీసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అలా లేదు. బీజేపీ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసింది, 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కూడా అప్పగించారు. అండ్ మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి, బీజేపీ జాతీయ ట్రెజరర్ గా పీయూష్ గోయల్ కి ఈ రెస్పాన్సిబిలిటీని అప్పగించడం జరిగింది. వి ఆల్ నో అబౌట్ పీయూష్ గోయల్ పనితీరు ఏ విధంగా ఉంటుందో. సో ఆయన కూడా ఈసారి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ స్మృతి ఇరానీ. మనం చూసాము గతంలో స్మృతి ఇరానీకి ఏ పదవులు ఇచ్చారు, ఆ తర్వాత నెమ్మదిగా ఎందుకో ప్రామినెంట్ లీడర్ ని, సీనియర్ లీడర్ ని సైడ్ చేశారు ఏమో అన్న ఒక వాదన కూడా వచ్చింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ ని కూడా తొలగించి మౌర్యకు చోటు కల్పించారు. అంటే మీరు ఇందాక మాట్లాడినట్టుగా తెలంగాణలో అధికారం చేపట్టాలన్నా, తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా, కీలక పదవుల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే పార్టీలోకి రావాలనుకుంటున్న నాయకులు కావచ్చు, పార్టీలో ఆశావాహులు కావచ్చు, ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు బీజేపీ ఈ విషయంలో లక్ష్మణ్ కూడా పక్కకు తప్పించి మౌర్యకి చోటు కల్పించింది? అంటే రేపు కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి దీని ఒక సిగ్నల్ గా మనం చూడొచ్చా? కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? పురంధేశ్వర్ లాంటి వాళ్లను ఖచ్చితంగా ఈసారి కేబినెట్ లోకి తీసుకుంటారు అనుకుంటే ఈ కార్యవర్గంలోకి తీసుకున్నారు. తెలంగాణకు ఆ విధంగా ఏమైనా న్యాయం చేసే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉందని మనం భావించవచ్చు అంటారా? రైట్ వంశీ, 2 ways ఉన్నాయి. ఒక కాయిన్ కి 2 flip sides ఉంటాయి అన్నట్టుగా దీని కూడా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కూడా 2 versions మనకి వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కమిటీలో ఛాన్స్ దొరకకపోతే ఫర్దర్ గా కేబినెట్ లో ఏమైనా బెర్త్ కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. సో 2 ways, either ways, ఇది కావచ్చు, అది కావచ్చు, ఏది కూడా కావచ్చు, అది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము. బట్ స్టిల్ ఒకవేళ కేబినెట్ లో కూడా బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే ఈ అసంతృప్తి నేతల పర్వం ఏదైతే మనం కాంగ్రెస్ లో చూస్తున్నామో, తర్వాత ముందు మనం బీజేపీ పార్టీలో కూడా చూడొచ్చేమో. మనం చూసాము అసలు కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ లో కొంచెం అటు ఇటుగా సగం కేబినెట్ ని జరిపిన తర్వాత పరిణామాలు ఏ విధంగా పైకొచ్చాయో మనం చూసాము. అదే విధంగా ఇప్పుడు బీజేపీ కూడా నితిన్ నబీన్ కొత్తగా వచ్చిన అధ్యక్షుడు కూడా చాలా ఆచితూచిగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో మీరు ఇందాక అడిగినప్పుడు ఆయన లక్ష్మణ్ కి ఛాన్స్ తీసేశారు. బట్ చూడాలి ఫర్దర్ గా ఎలాంటి ఆపర్చునిటీ లక్ష్మణ్ కి కల్పిస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ డీకే అరుణ అండ్ లక్ష్మణ్
లక్ష్మణ్ గురించి ఇందాక మీరు అడిగారు, అండ్ డీకే అరుణ కూడా. మనకు తెలుసు డీకే అరుణ ఎంత ప్రామినెంట్ లీడర్, ఎంత పవర్ఫుల్ లీడర్, బట్ స్టిల్ ఎందుకు ఆవిడకి ఈసారి ఇలా జరిగింది అనేది కూడా మనం చూడాలి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వంశీ, ఇప్పుడు ఈ కమిటీని డిక్లేర్ చేసిన తర్వాత నితిన్ నబీన్ ఈ కమిటీతో ముందు ఎలా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. వచ్చే ఎలక్షన్ లో ఈ కొత్త కేబినెట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి ఎలక్షన్ స్ట్రాటజీని సిద్ధం చేస్తారు, ప్రజల మీద వీళ్ళ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త కమిటీని ఏర్పాటు చేశారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, కానీ ఫర్దర్ గా ఈ కమిటీ మెంబర్స్ ఇంపాక్ట్ ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది కూడా చాలా క్యూరియస్ గా మారిన అంశం అని చెప్పొచ్చు. సో చూడాలి, ఇప్పుడు మిస్ అవుట్ అయిన నేతలని తర్వాత బుజ్జగించడమో లేకపోతే నిజంగా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఫర్దర్ గా ఎలాంటి బెత్ కన్ఫర్మ్ అవుతుంది అనేది చూడాల్సిన అంశం అని చెప్పొచ్చు. వంశీ, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ శివాని. సో మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఏది చేసినా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రతి పదవిని కూడా ఖచ్చితంగా ఎన్నికలలో గెలుపు కోసమే వాళ్ళు ఆ ఫార్ములాలను యూజ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ చేర్పులు మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇందులో మొండి చేయి చూపిన రాబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణకు అవకాశం ఇవ్వబోతుందా, కమలంలోని అగ్రనేతలు తెలంగాణకు సంబంధించి ఎటువంటి వ్యూహాలను రచిస్తున్నారు, అందులో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 కీలక పదవులు చోటు దక్కాయి. ఇక్కడ లక్ష్మణ్ను కూడా తప్పించారు అంటే రేపు కేబినెట్లోకి తీసుకోబోతున్నారా, ఒక కొత్త టీంని అంటే కేబినెట్ కూర్పు చేసిన తర్వాత ఎన్నికల టీంగా మనం దాన్ని చూస్తాం. ఆ ఎన్నికల టీంతో ముందుకు వెళ్లే యోచనలో భాగంగా సీనియర్ నేతలకు అవకాశాలు ఇవ్వబోతున్నారా, తెలంగాణకు ఎటువంటి ప్రాతినిధ్యం దక్కబోతుందనేది ఒక అంశం అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాలన్నీ కూడా చర్చకొస్తున్నాయి. తెలంగాణలోని చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు ప్రస్తుతానికైతే ఫలించలేదు. ఇక ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ను కూడా తప్పించారు, అక్కడ మౌర్యకు చోటు కల్పించారు. అంటే బీజేపీ ఒక న్యూ టీంతో వెళ్తోంది. నితిన్ నబీన్ నాయకత్వంలో రాబోయే ఎలక్షన్స్ ను ఎదుర్కోవాలి. ఆ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేయాలన్న దిశగా మార్పులు చేర్పులు చేశారు. ఇక బీజేపీ కొత్త కార్యవర్గం అయితే ఏర్పాటైంది. ఈ కార్యవర్గ ఏర్పాటు కూర్పు తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతోంది, కేబినెట్ విస్తరణే ఉండబోతుందా, ఎప్పుడో కేబినెట్ విస్తరణ చేద్దాము అనుకుంటే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలన్నీ చర్చకొస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అనుకుని డైలమాలో పడిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేసింది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.